హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ సంబంధించిన బిట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ బిట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. ఐ హ్యావ్ రిటెన్ ద లెటర్ విత్ ఇంక్. సెకండ్, ఐ హ్యావ్ రిటెన్ ద లెటర్ బై ఇంక్. ఐ హ్యావ్ రిటెన్ ద లెటర్ ఇన్ ఇంక్. ఐ హ్యావ్ రిటెన్ ద లెటర్ త్రూ ఇంక్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అంటే ఐ హ్యావ్ రిటెన్ ద లెటర్ ఇన్ ఇంక్. నెక్స్ట్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ గివెన్ బిలో. లతా సెడ్, లెట్ మీ హ్యావ్ an ice cream. Assertive sentence, imperative sentence, interrogative sentence, exclamatory sentence. Lata said, let me have an ice cream. Imperative sentence. Option 2 అనేది correct. Next, identify the correct reported speech form of. Geeta said, it is a wonderful adventure. Geeta said, it is a wonderful adventure. Geeta exclaimed that it was a wonderful adventure. Geeta said it was a wonderful adventure. Geeta says that it is a wonderful adventure. Geeta exclaimed that is a wonderful adventure. Option 1 అనేది కరెక్ట్ మనకి. Geeta exclaimed that it was a wonderful adventure. Next, identify the polite form of sentence. Give me a pen. Polite form లో చెప్పమంటున్నారు. Give me a pen. Will you give me a pen? Would you give me your pen? Could you please give me a pen? Can you give me your pen? మనకి ఇక్కడ పొలైట్ ఫామ్లో అడగమన్నారు కాబట్టి ప్లీజ్ అనేది యూస్ చేస్తాం మనం. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ పెన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇన్ స్లాష్ pairs slash a bit slash my friend slash difficult slash is slash finding slash life. Identify the correct order of the words to make a meaningful sentence. సో ఇక్కడున్న మీ వర్డ్స్తో ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని మనం ఫామ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ 3 కరెక్ట్ ఇచ్చారు. మై ఫ్రెండ్ ఈజ్ ఫైండింగ్ లైఫ్ ఏ బిట్ డిఫికల్ట్ ఇన్ ప్యారిస్. సో ఇది ప్యారిస్ అండి. మై ఫ్రెండ్ ఈజ్ ఫైండింగ్ లైఫ్ ఏ బిట్ డిఫికల్ట్ ఇన్ ప్యారిస్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడున్న వాటిలో కరెక్ట్ స్పెల్లింగ్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అన్యానిమస్లీ అనేది కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ స్పెల్లింగ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది adverb టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది adverb ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ కరెక్ట్ adverb అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రాయాలి. ద పోస్ట్ మ్యాన్ బ్రింగ్స్ ద మెయిల్. ద పోస్ట్ మ్యాన్ బ్రింగ్స్ ద మెయిల్ పొలైట్లీ, డైలీ, రెస్పెక్ట్ఫుల్లీ, వైజ్లీ. The postman brings the mail daily. Option 2 correct. Next, choose the set of words which are in alphabetical order. Choose the set of words which are in alphabetical order. Alphabetical order లో మనకి కరెక్ట్ వర్డ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ లెటర్ మనకి ఎస్ ఇచ్చారు, సెకండ్ లెటర్ హెచ్ వచ్చింది. సో అంటే ఫస్ట్ ఇచ్చిన వర్డ్కి, సెకండ్ ఇచ్చిన వర్డ్కి, థర్డ్, ఫోర్త్ ఇచ్చిన వాటిల్లో మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్న వాటిల్లో ఆల్ఫాబెటికల్గా ఆర్డర్లు ఉన్నాయో లేదా చూసి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ 2 ఇచ్చారు. షేక్, షేక్, షివర్, షిరిక్ ఇచ్చారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుంటే ఐడియా వస్తుంది. ఫస్ట్ ఎస్ అన్నిటికీ కామన్గా ఉంది, తర్వాత హెచ్ కామన్ ఉంది, తర్వాత ఇక్కడ ఏ ఉంది, ఈ ఉంది, తర్వాత ఐ, తర్వాత ఆర్. సో దీన్ని బట్టి మనకి కరెక్ట్ అని తెలుస్తుంది, మిగతావి రాంగ్ ఉంటాయి. నెక్స్ట్, ఐడెంటిఫై ద లెటర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ గివెన్.
Identify the letter part of the sentence given. I would better reserve a seat today. First, in case of the train is full tomorrow. In case of the I could better reserve a seat today. In case of train is full tomorrow. Option 1 అనేది correct. Next, the box contained old books. The verb in this sentence denotes action, state of being, state of position, ability. Option 3 అనేది correct. The box contained old books. These verb is in this sentence denotes అంటే స్టేట్ ఆఫ్ పొజిషన్. స్టేట్ ఆఫ్ పొజిషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇక్కడున్న అండర్లైన్ చేసిన వర్డ్ అనేది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ఐ హెల్ప్డ్ డాష్ వన్ ఐడ్ బెగ్గర్ వైల్ కమింగ్ టు స్కూల్. ద ఆర్టికల్ టు బి ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్ ఈజ్. ఇక్కడ బ్లాంక్లో ఏ ఆర్టికల్ వస్తుంది అన్నారు. ఏ అండ్ ది నో వర్డ్స్ ఈజ్ నెసరీ. ఐ హెల్ప్డ్ ఏ వన్ ఐడ్ బెగ్గర్ వైల్ కమింగ్ టు స్కూల్ అంటే ఏ అనేది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇక్కడ ఏ అనేది వస్తుంది ఆర్టికల్. నెక్స్ట్, చూస్ ద అప్రోప్రియేట్ క్వశ్చన్ టు గెట్ ద రిప్లై. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంక్ మేనేజర్. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంక్ మేనేజర్. అప్రోప్రియేట్ క్వశ్చన్ టు గెట్ ద రిప్లై అంటే వాట్ వర్క్ యువర్ ఫాదర్ డస్. హూ ఈజ్ యువర్ ఫాదర్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్. విచ్ వర్క్ యువర్ ఫాదర్స్ డస్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ఏమి చేస్తున్నారు అని అర్థం. మై ఫాదర్ ఈజ్ ఏ బ్యాంక్ మేనేజర్. మా నాన్నగారు బ్యాంక్ ఉద్యోగి అని చెప్తున్నారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, యూ డోంట్ నీడ్ దిస్ వర్డ్. యూ షుడ్ క్రాస్ ఇట్. యూ షుడ్ క్రాస్ ఇట్. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏమొస్తుంది? డౌన్, అవుట్, ఓవర్, అప్. క్రాస్ ఇట్ అవుట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. యూ డోంట్ నీడ్ దిస్ వర్డ్. యూ షుడ్ క్రాస్ ఇట్ అవుట్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ ఇన్ దిస్ సెంటెన్స్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అండర్లైన్ చేసిన దాంట్లో ఏం వస్తుంది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏది వస్తుంది? నౌనా, ప్రొనౌనా, వెర్బా, కంజంక్షన్, యాడ్వర్బ్. సో అట్లా అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చారు మనకు ఆల్రెడీ. షీ వ్రోట్ ఆల్ హెర్ ఆన్సర్స్ నీట్లీ అండ్ కరెక్ట్లీ. అండ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? కంజంక్షన్. అండ్ అనేది కంజంక్షన్. ఆన్సర్ 3. నెక్స్ట్, గాడ్ పెర్ఫార్మ్స్ miracles in the lives of people who trust him. The word miracle means a wonderful event believed to be best word open. Miracle అంటే ఒక అద్భుతం అని. వండర్ఫుల్ ఈవెంట్ బిలీవ్డ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, హీ డాష్. మనకి ఇక్కడ వెర్బ్ ఇచ్చారు. ఫాల్ డౌన్ just as he was getting off the bus. ఇక్కడ మనకి ఏ వెర్బ్ వస్తుంది? he dash down just as he was getting off the bus. fall ఇచ్చారు అంటే v1 వస్తుందా, v2 వస్తుందా, v3 వస్తుందా? ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఫెల్, ఫాల్, ఫెల్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. he fell down just as he was getting up the bus. fell. Next, complete the sentence choosing the suitable alternative. Everyone's heard of United team. They are the dash famous football
team in the world. ఇక్కడ కంప్లీట్ ద సెంటెన్స్ చూసింగ్ ద సూటబుల్ ఆల్టర్నేటివ్ అనేది మనకి ఇక్కడ ఏమొస్తుంది, మోస్ట్ ఫేమస్, ఎవ్రీవన్ అన్నారు, ఎవ్రీవన్స్ హియర్డ్ ఆఫ్ యునైటెడ్ టీమ్, దే ఆర్ ది మోస్ట్ ఫేమస్ ఫుట్బాల్ టీమ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది వస్తుంది. దే ఇన్ ద వరల్డ్ అన్నారు కాబట్టి దే ఆర్ ద మోస్ట్ ఫేమస్ ఫుట్బాల్ టీమ్ ఇన్ ద వరల్డ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద రైట్ క్వశ్చన్ ట్యాగ్. ఐ ఆమ్ ఏ డాక్టర్. Isn't it? Amn't I? Aren't I? Am I? I am a doctor. ఇక్కడ ఏమొస్తుంది, నెగిటివ్లో వస్తుంది మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది. ఆరెంట్ ఐ, ఐయామ్ అనేది ఆరెంట్ ఐగా మారుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, షీ డ్రింక్స్ మిల్క్ డైలీ. ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ది సెంటెన్స్ ఈజ్ షీ డిడ్ నాట్ డ్రింక్ మిల్క్ డైలీ, షీ do not drink milk daily, షీ won't drink milk daily, షీ డజంట్ డ్రింక్ మిల్క్ డైలీ. సో మనకి షీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా డజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఉన్న వాటిల్లో మనకి షీ డజంట్ డ్రింక్ మిల్క్ డైలీ, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో ఇక్కడ మనకి హింట్స్ ఇస్తారు. హింట్స్ ఇచ్చి పారాగ్రాఫ్లో అక్కడ బ్లాంక్స్ ఉన్న వాటిల్లో మనకి క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగి అక్కడ ఏ వర్డ్ సూటబుల్ అవుతుందో మనం ఆన్సర్ ఫిల్ చేయాలి. ఇక్కడ మొత్తం సెంటెన్స్ చదువుకుండా అక్కడ ఏదైతే మ్యాచ్ అవుతుంది, మనకి క్వశ్చన్స్ ఏం అడిగారో చూసుకుని చేస్తే సరిపోతుంది. ఇదే వస్తుందని కాదు, ఈ మోడల్లో వస్తాయి. సో ఈ బిట్స్ మనకి 95 నుంచి 98 వరకు ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి ప్యాసేజ్ ఇస్తారు. ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అవి 99 నుంచి 103 వరకు ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ ప్యాసేజెస్ ఇస్తారు. సో మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ బట్టి మనం పారాగ్రాఫ్ని చాలా కేర్ఫుల్గా చదువుకుండి ఆన్సర్స్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఈజ్ NOT, నాట్ ఏ కంటెంట్ వర్డ్. NOT, నాట్ ఏ కంటెంట్ వర్డ్. ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ ఏ కంటెంట్ వర్డ్. బుక్, రన్, బిగ్, ఇన్. నాట్ అనేది ఇన్, కంటెంట్ వర్డ్లో ఇన్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద 2 స్టేట్మెంట్స్ దట్ ఆర్ ట్రూ ఇన్ ద టీచింగ్ ఆఫ్ ఏ పోయం. ఐడెంటిఫై ద 2 స్టేట్మెంట్స్ దట్ ఆర్ ట్రూ ఇన్ ద టీచింగ్ ఆఫ్ ఏ పోయం. ఏ పోయం షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ బట్ నాట్ థాట్. నెక్స్ట్, ఇది ఏ. బి బిట్ చూద్దాం. ద టీచర్ మస్ట్ plunge into the poem. The poem should be taught exhaustively. Next, the teacher should get her pupils to write poetry. సో ఈ 4 ఇచ్చారు మనకి. 4 బిట్స్లో ఓన్లీ 2 మాత్రం కరెక్ట్ అన్నారు. 2 సెంటెన్సెస్ అవి ఏమిటి? ఏ అండ్ డి అనేవి కరెక్ట్. ద పోయం షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ but not taught. The teacher should get her people to write poetry. ఆప్షన్ ఏ 3 అనేది కరెక్ట్. ఏ అండ్ డి బిట్స్ కరెక్ట్ మనకి. నెక్స్ట్, టు డెవలప్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అమాంగ్ ద పీపుల్స్, ద టీచర్ మస్ట్ ఎంకరేజ్ దెమ్. టు డెవలప్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అమాంగ్ ద పీపుల్స్, ద టీచర్ మస్ట్ ఎంకరేజ్ దెమ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. టు స్పీక్ ఇంగ్లీష్ రైట్ ఫ్రమ్ డే 1. టు స్పీక్ ఇంగ్లీష్ రైట్ ఫ్రమ్ డే 1. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. స్పీకింగ్ స్కిల్స్ అనేవి మనకి ఎలా డెవలప్ అవుతాయంటే స్టార్టింగ్ డే నుంచి కూడా మనకు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టాలి.
నెక్స్ట్, ఎనీ written work in the classroom. Any written work in the classroom. Option 3, must be preceded by enough oral work in the classroom. Must be preceded by enough oral work in the classroom. Option 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, హౌ మెనీ syllables are there in the word missionary? ఎన్ని సిలబల్స్ ఉన్నాయని అడిగారు మిషనరీలో. 4. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 4 సిలబల్స్ ఉన్నాయి మిషనరీలో. మిషనరీ. నెక్స్ట్, ద టీచర్ మస్ట్ అవాయిడ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వైల్ టెస్టింగ్ కాంప్రహెన్షన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ద టీచర్ మస్ట్ అవాయిడ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వైల్ టెస్టింగ్ కాంప్రహెన్షన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. నెక్స్ట్, pupils find it difficult to write correct spelling because. Pupils find it difficult to write correct spelling because they are 26 letters. They are 26 English letters and 44 sounds in the English speech. There are 26 letters. There are 26 English letters. There are 26 English letters and 44 sounds in the English speech. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఇవి ఇంగ్లీష్ బిట్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించినవి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మ్యాథమెటిక్స్ సంబంధించిన బిట్స్ చూద్దాం.